ఏది నాకైతే ఇప్పుడు ఇలా కొంచె పని ఎవరు చేస్తారో తెలుస్తలేదు, అల్లరి ఎవరు చేస్తారో తెలుస్తలేదు. చిన్నప్పుడు అల్లర్లో మరి మీ అమ్మ ఏమైనా తికపక అయ్యేదా అటు ఇటు అరే ఇలా లక్ష్మయ్య ఎవరు రామయ్య ఎవరు అని ఎప్పుడన్నా అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు అప్పుడు అవుతురా? చూస్తే వాళ్ళు గుర్తుపడతారు, చూస్తే వాళ్ళకి ఏదైనా కానీ తల్లి కదా ఆమె గుర్తుపడతారు. చూసిరా ఎంత రామసకాలంగా తల్లి అన్న తల్లిని మించిన దైవం లేదు అన్నట్టు పెద్దలు అన్నట్టు. చూసిరా అగో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మట్టిలో పుట్టి మట్టిలో ఓరాడి ఇవాళ పొట్టంలో అడుగు పెట్టి సినిమాలలో పెద్ద పెద్ద హీరోలకు ఫైటింగులు నేర్పి ఏదో ఒకటి చెయ్యాలి, ఆ అమ్మవారు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పట్టుకొని ఇంకా ఏదో ఈ సమాజానికి చెయ్యాలనే కోరిక ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నిజమేనా? నిజమే. చూసిరా నర్సయ్య తాత ఏది చెప్పినా ఏది మాట్లాడినా అంటే మీలో కూడా అమ్మవారు చెప్పేస్తుంది అనుకుంటా. అబ్బా కనిపించిండే మొత్తానికి పసి పట్టినావు అంతే. ఇక అమ్మవారి కరుణా కటాక్షం లేకపోతే టైంకు తిండి లేక టైంకు బువ్వ లేక ఆకలైనప్పుడు అమ్మా సరస్వతి తలుచుకునే కదా కడుపు నిండిపోద్ది. నిజం తాత. మనం ఎలాంటి క్యారెక్టరేషన్ మనం ఎలా ఉండా కానీ భక్తితోటి క్యారెక్టరేషన్ ముందుకు వచ్చే పని అయితే ఏ రోజు చేయవుతుంది. బా మరి ఎట్లా ఇప్పుడు సినిమాలలో ఫైటింగ్లు బాగా చేస్తారు ఇద్దరు అన్నదమ్ములు, పైసలు బాగానే సంపాదించిరా? అంటే పర్లేదు, అంటే మాకు ఏ అలవాటు లేదు, తాగుడు సిగరెట్ బీడి అలవాటు లేదు మొత్తమే. ఓ అమ్మా నేనేం చేతునే మరి ఇలా తాత వచ్చే మరి తాత కలుబడు తాగేటోడా ఏమైనా తెచ్చిపెట్టిరా ఉత్తదేనా? మేము తాగము. ఓ అమ్మా నాకేమో కళ్ళు అలవాటు ఉంది తాత, మీరు ఏమని అనుకోండి. ఎందుకంటే మా నాన్నగారు ఎక్కువ ప్రయోగాలను చేసేవాడు, ఆ ప్రయోగం మేము చేయకూడదు ఆగిపోయాడు. మా నాన్నగారు అన్ని ప్రయోగాలు ఉంటాయి, తాగుళ్ళు కోళ్ళు పందాలు దోతాలు గిత్తాలు అన్ని. ఆయన మా గురువు, ఆయన ఏం పని చేసాడు ఆ పని చేయకూడదు. అబ్బా మరి ఇప్పుడు మొత్తానికి పట్టణాల్లో ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటారు. ఇక్కడే ఉంటారు. మరి ఇప్పుడు సినిమాలల్లో మరి చేస్తుర్రా? అమ్మో అక్కడ మోత మోగిస్తారు ఎవరు? ఆహా అటు మోగించుకుంటేనే మళ్ళీ ఇటు కొన్ని కొన్ని యోగా ధ్యానం. అంటే మనం చెప్పేది ఏంటంటే ఒక మనిషికి 56 సంవత్సరాల తర్వాత ఇక దేవుడి వైపు మొగ్గు చూపాలి. ఈ ఆస్తులు పాస్తులు పేరు ప్రతిష్టలు దేహ మమకారాలు అవార్డులు రివార్డులు అన్ని కూడా పోయి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంది ఇది సత్యం శాశ్వతం లేని అనుకోడు. ఇదేదో ఆడించాడు ఆట కాబట్టి ఇక్కడ నుంచి ఆయన ఆయన తత్వాన్ని ఆయన గుణాలని ఆయన స్పందపుచ్చుకొని నడుచుకుంటూ బెటర్ అని మాకు. అమ్మని సామిరంగా అర్థమైన ఆదుల్లో చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. ఈ రామలక్ష్మణులు ఏదో ఏదో చెయ్యాలనే సంకల్ప బలము గుండెల నిండుకున్నదో. తాత నాకు నేను ముఖం చూస్తే అరిచేతుల అంజనం వేసుకొని మనిషిని పసిగడగలుగుతాను. ఆ భగవంతుడు అదే నువ్వు వెళ్ళాక మీరు కూడా అన్నారు కదా. మరి ఇప్పుడు ఏదో ఈ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి, ఒక మంచిని ఈ సమాజానికి నేర్పించి పోవాలి అనేది ఇప్పుడు రామ్ లక్ష్మణ్ కంకరం కట్టుకుని ఫైట్ మాస్టర్లు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు మళ్ళీ రైతులు చాలా కాలినడక మీద విలేజ్ వెళ్ళి రైతులు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ సైంటిస్ట్ రైతు అంటే భోజనం కనిపెట్టింది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సైంటిస్టే తక్కువలో ఉన్నాడు, ప్రపంచం అంతా పెద్దగా అనుకుంటున్నారు. కానీ మీరు నిజమైన హీరో నువ్వేను, మేమంతా కాదు. నిజమైన కింగ్ నువ్వు. ఏదో భూమిలో ఉన్నాను పొలం పండిస్తున్నా తక్కువ అనుకోగాక
ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు గొప్పదనాన్ని ఆ, నీకు సాఫ్ట్వేర్లు యాక్టర్లు గొప్ప 10 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్లు ఉండా ఒకరోజు అన్నం తినకుండా ఉంటే ఏం పని చేయవు. వా. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మహాకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు భగ భగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిగ మిగ మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా ఎందుకు దిగులు పడతా భయపడతామంటున్నాయి. అట్లే మేము ఎలా యాత్ర ముందు నువ్వు కూడా ముందు పాట పాడాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఊర్లో మాకు తగులుతావని అనుకున్నాయి రిక్వెస్ట్ చేస్తారు. ఓకేనా మా యాత్రలో అంతేనా? మరి మా సిఇఓ కంది రామచంద్రారెడ్డి సారు ఆజ్ఞ ఇస్తే వస్తా. అప్పుడు మధ్యలో ఫుల్ వద్దు ఏదైనా ఊర్లో దారిలో తగిలినప్పుడు రైతు గురించి పాట పాడేది పాట పాడదు. ఎందుకనంటే రైతులు ఊర్లో ఎందుకంటే అన్నదమ్ముల రిలేషన్స్ ఈ మధ్యలో ఏమైపోయిందంటే చిన్న చెట్టు కాడ 10 రూపాయల డబ్బులు కాడ కోర్టులో పోలీస్ స్టేషన్ గొడవలు ఎక్కువ అన్నదమ్ములు అక్కాజల్లు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. ముందు 4 రోజులు ఈ నాటకానికి ఎందుకు ఒక తల్లి పాలు తాగి ఒక ప్లేట్లో అన్నం తినేవాళ్ళు చిన్నప్పుడు తింటారు కదా, ఒక ప్లేట్ లో అందరికి వేస్తారు పిల్లలకి. తాగి పెద్దకి మీసాలు వచ్చిన తర్వాత నేను వేరు నువ్వేరు కొట్టుకొని కోర్టుకి వెళ్తుంటే భగవంతుడు మన పుట్టించిన తండ్రి ఎంత బాధపడుతున్నాడు. అన్నదమ్ముల రిలేషన్స్ నాయన 4 రోజుల నాటకంలో అన్న తింటే ఎంత తమ్ముడు తింటే ఎంత, అది నాది అంటావు ఇది నాది అంటావు, ఏదిరా నీది ఓ మనిషి పోయేటప్పుడు ఏదిరా నీది. ఆఖరికి 6 అడుగుల జాగా ఎవడ ముందో నువ్వు చూసుకోరా మునగా.